కొన్నేళ్లుగా కాలీవుడ్ ఎదురు చూస్తున్న రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ ఎట్టకేలకు లాక్ అయింది. ఆ మధ్య ఓ అవార్డు ఈవెంట్లో కమల్ హాసన్ మల్టీ స్టారర్ను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసింది. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ కూడా కమల్తో సినిమా చేయబోతున్నాను అని చెప్పేశాడు. కానీ దర్శకుడు ఎవరు అనేది కొంతకాలంగా క్లారిటీ లేదు. ఇప్పుడు దర్శకుడు దొరికేశాడు. త్వరలోనే ఒకే ఫ్రేమ్లో ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి కనిపించబోతున్నారు. నిజానికి కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ పట్టాలెక్కాల్సి ఉంది. కానీ లోకేష్ రాసిన కథ రజనీకాంత్ కు నచ్చలేదు. దీంతో మల్టీ స్టారర్ మూవీకి కొంతకాలంగా కొత్త దర్శకుడిని వెతుకుతున్నారు రజనీ, కమల్. ఇందుకోసం డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తో కూడా చర్చలు జరిపారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇప్పుడు పాపులర్. కానీ అంతకు ముందు 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. 2 కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ప్రదీప్ హీరోగా కొనసాగాలనే నిర్ణయంతో బాల్ జైలర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. అతనే ఇప్పుడు రజనీకాంత్ కమల్ మల్టీ స్టారర్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్స్ లో నెల్సన్ దారి సెపరేట్, కొలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్, ఇప్పుడు జైలర్ 2 తెరకెక్కిస్తున్నాడు. కామెడీని, యాక్షన్ ను, సెంటిమెంట్ ను బ్యాలెన్స్ చేయడంలో నెల్సన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు. అందుకే రజనీ, కమల్ తమ మల్టీ స్టారర్ మూవీ కోసం ఇతనికి ఓటేశారు.